హాయ్ హలో ఆల్ 2013లో ఛాంపియన్ ట్రోఫీ విజేత ఆ తర్వాత 5 సార్లు ఐసీసీ ఫైనల్ మ్యాచ్లు అన్నింటా నిరాశే 2014 టీ20 వరల్డ్ కప్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 వన్డే వరల్డ్ కప్ ఈ 5 సందర్భాల్లో బరిలో నిలిచిన భారత జట్టు సభ్యులకే కాదు గెలుపును ఆశించిన అభిమానులకు కూడా తెలుసు ఆ వేదన ఎలాంటిదో. ముఖ్యంగా గతేడాది నవంబర్ 19న లక్ష మంది సొంత అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓడిన క్షణాలు ఇంకా కళ్ల ముందే నిలిచాయి. వరుసగా 10 మ్యాచ్లలో విజయాల తర్వాత తుది మెట్టుపై రోహిత్ బృందం తడబడింది. ఇప్పుడు ఆ బాధను మరచి కాస్తంత ఉపశమనం పొందే అవకాశం వచ్చింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను అందుకునే అరుదైన సందర్భం మళ్లీ టీమిండియా ముందు నిలిచింది. ఈసారి కూడా టోర్నీలో అజేయంగా భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఆటగాళ్లంతా ఫామ్లో ఉన్నారు. కెప్టెన్గా వన్డే వరల్డ్ కప్లో చేజారిన ట్రోఫీని టీ20లో అందుకొని రోహిత్ శర్మ సగర్వంగా నిలుస్తాడా? తన అద్భుత కెరియర్లో లోటుగా ఉన్న టీ20 ప్రపంచ కప్తో విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకుంటాడా? ఈ రోజు రాత్రి కల్లా తేలిపోతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంది. సఫారీ బృందం కూడా విజయం కోసం కసిగా ఆకలిగా ఉంది. ఆ జట్టుకు కూడా వరల్డ్ కప్ టైటిల్ అనేది 32 ఏళ్ల కల. ఎప్పుడో 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా ఆ లెక్క వేరు. మొత్తంగా 5 సార్లు వన్డే వరల్డ్ కప్లలో 2 సార్లు టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు రాగలిగిన ఆ గండం దాటి ముందుకు వెళ్ళలేకపోయింది. ఇప్పుడు మొదటిసారి ఫైనల్ వరకు వచ్చిన టీం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. కీలక సమయాల్లో తడబడే చోకర్స్ ముద్రను చెరపేసుకొని విధంగా సౌత్ ఆఫ్రికా టీం చెలరేగింది. టోర్నీలో అక్కడక్కడ కాస్త ఇబ్బంది పడ్డ చివరకు ఫలితాన్ని తమ వైపు మార్చుకొని వరుసగా 8 విజయాలతో ఓటమి లేకుండా తుది పోరుకు అర్హత సాధించింది. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా సమిష్టి ప్రదర్శనతో టీం దూసుకుపోతోంది. దశాబ్దం క్రితం అండర్-19 కెప్టెన్గా దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు ఏకైక ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన మార్క్రమ్ గతంలో తమ దేశపు దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను నాయకుడిగా అందుకుంటాడా? ఈ రోజు రాత్రి కల్లా తేలిపోతుంది. టీ20 క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్స్ను తేల్చే సమయం ఆసన్నమైంది. 27 రోజులు 54 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 9వ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరిగే తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. గతంలో భారత్ ఒకసారి ఈ టోర్నీని గెలుచుకోగా దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆఖరి సమరానికి ముందు ఇరు జట్లు టోర్నీలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నాయి. భారత్ తాము ఆడిన 7 మ్యాచ్లు, దక్షిణాఫ్రికా తాము ఆడిన 8 మ్యాచ్లు గెలిచి సమరోత్సాహంతో ఫైనల్కు సై అంటున్నాయి. ఎవరు విజయం సాధించినా ఓటమి లేకుండా టైటిల్ అందుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. గతంలో జరిగిన డే అండ్ నైట్ ఫైనల్ మ్యాచ్లకు భిన్నంగా తొలిసారి టైటిల్ పోరు డే మ్యాచ్గా జరగనుండడం విశేషం. టీమిండియా ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్లలో 12 మంది బరిలోకి దిగారు. న్యూయార్క్ వేదికగా జరిగిన తొలి 3 మ్యాచ్లలో పేసర్ సిరాజ్ ఆడగా వెస్టిండీస్లో జరిగిన మ్యాచ్లో అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఇక మిగతా 10 మంది విషయాలలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇప్పుడు కూడా సెమీఫైనల్ ఆడిన టీంతోనే భారత తుది పోరుకు వెళ్లే అవకాశం ఉంది. ఒక్క శివం దుబే బ్యాటింగ్ విషయంలోనే కాస్త ఆందోళన కనిపించిన మిడిల్ ఆర్డర్లో అతనికి బదులు సంజు శాంసన్ను నేరుగా ఫైనల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు.